హలో ఫ్రెండ్స్, 13th రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. శ్రీను అందరూ కూడా అలా జానకి పూజ చేస్తానని చెప్తే అక్కడికి వచ్చేస్తారు. పూజకి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూజారి గారు సిద్ధం చేస్తారు. అప్పుడు జానకి ఇలా కూర్చుంటే జానకి మెల్లో ఇలా పూలదండ పూజారి వేయబోతూ ఉంటాడు. అప్పుడే చారు పరిగెత్తుకొని వచ్చేసి ఆపండి అని అంటూ పరిగెత్తుకొని వచ్చేస్తే, ఏంటమ్మా ఏమైంది అని అంటే, ఈ పూజ నేను చేస్తాను పూజారి గారు అని అంటే, ఇక అప్పుడే జానకి అంటుంది, ఏంటమ్మా నువ్వు చేస్తానంటావేంటి, ఈ పూజ నేను చేస్తాను అని జానకి అంటే, లేదు పెద్దమ్మ, పెదనాన్న కోసం నేను ఈ పూజ చేస్తాను. పెదనాన్నని బ్రతికించుకోవటం కోసం, పెదనాన్న మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలియటం కోసం ఇప్పుడు ఈ పూజ నేనే చేస్తాను పెద్దమ్మ అని అంటూ చారు అంటుంది. అప్పుడు జానకి, ఈ పూజని నువ్వు చేయలేవమ్మా అని అంటే, అప్పుడు పద్మ పార్వతి అందరూ అలా చూస్తూ ఉంటే శ్రీను అంటాడు, చేనివ్వండి అత్తయ్య, చేనివ్వండి, మావయ్య మీద తనకి ఎంత ప్రేమ ఉందో నిరూపించుకుంటాను అంటుంది కదా, చేనివ్వండి అని అంటూ శ్రీను అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే చారు అలా చూస్తూ, అవును నేను చూసి నిరూపించుకుంటాను, పెదనాన్న కోసం పెదనాన్న మీద నాకు ఎంత ప్రేమ ఉందో నేను చూపిస్తాను అని అంటూ చారు అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే సరే కూర్చోమని చెప్తే ఇక అప్పుడే చారు అక్కడ కూర్చుంటుంది. చారు నెత్తిన ఒకటి పెట్టేసి ఇంకా దండ వేసి అన్నీ చేస్తారు. ఇక అప్పుడే చారు అలా పూజారి త్రిశూలం ఇలా తీసుకొని చూస్తూ ఉంటే, ఇక అది ఇవ్వండి నేను పట్టుకుంటాను అని చారు అంటే, పట్టుకోవటం ఏంటమ్మా, ఇది నాలుక మీద గుచ్చుకోవాలి అని పూజారి చెప్తాడు. అలా చెప్పేసరికి ఒక్కసారిగా, ఏంటి నాలుక మీద గుచ్చుకోవాలా అని చారు అనేసరికి పద్మ పార్వతి షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. అవును, నాలుక మీద ఈ శూలాన్ని గుచ్చుకోవాలి అని అంటే, ఇంకా అప్పుడే చారు భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక చారు నాలుకని బయటికి తీసి ఇంకా శూలాన్ని గుచ్చుతారు. గుచ్చి మరి నాలుకను మడత పెట్టి మరి ఆ శూలాన్ని పక్కకి ఇలా అనేసి నోట్లో పట్టుకోమని చెప్తాడు. ఇక అలా చేస్తుంది. చారు ఏడుస్తూ ఉంటుంది. ఇక పద్మ పార్వతి అదంతా చూసి కళ్ళు బిత్తరపోతాయి వాళ్ళకి. ఇంకా వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. ఇక అంతలో అవెందుకు అని అంటూ ఆ పూజారి వేపాకులు పట్టుకుంటాడు. అవెందుకు అని అంటే, ఈ కొమ్మలతో ఆ అమ్మాయి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నప్పుడు దీంతో కొట్టాలి అని అనేసరికి ఇక అప్పుడు శ్రీను అంటాడు, ఇటు ఇవ్వండి నేను కొడతాను అని శ్రీను ఆ వేపాకు కొమ్మల్ని తీసుకుంటాడు. ఇక చారు అలా నడుస్తూ ఉంటుంది. చారుకి చేత కాదు, ఓపిక లేక అలా ఇబ్బంది పడుతూ ఇలా తూలుతూ నడుస్తూ ఉంటే ఇక శ్రీను వేపాకులతో రెబ్బలతో ఇలా కొడుతూ ఉంటాడు చారుని. ఇక జానకి ఏడుస్తూ అలా వెనకాల వెళ్తూ ఉంటే రామలక్ష్మి జానకి వైపు చూస్తూ ఏడుస్తూ అలా వెళ్తూ ఉంటుంది. ఇక ఆ రకంగా చారు చాలా కష్టమైన పనే చేస్తూ ఉంటుంది. ఇక ఈ రకంగా అయినా తను చేసిన పాపం పోతుందా, రఘురామ్ బ్రతుకుతాడా, అసలు ఏం జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.